ఏంటంటే నంద్యాల నియోజకవర్గంలో రైతు నగరంలో నాకు 110 సర్వే నెంబర్ 55 సర్వే నెంబర్ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 75/1956లో నాకు ఒక డాక్యుమెంట్ ఉందండి. ఆ డాక్యుమెంట్ ప్రకారము డాక్టర్ మధుమణి నర్సింగ్ హోమ్ అనే ఉంది కదండి. డాక్టర్ మధుసూదన్ రావు వచ్చేసి నా పొలాన్ని కబ్జా చేశారు. నా పొలాన్ని కబ్జా చేసి ఆ రోజు వైసీపీ కార్యకర్తలు అయినటువంటి డాక్టర్ మధుసూదన్ రావు, అతని బామర్ది బుగ్గరపు నాగరాజు అనేసి వాళ్ళ బామర్ది అంటే వీళ్ళందరూ కలిసి నా ల్యాండ్ను కబ్జా చేసి డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకొని ఆ రోజు నేను ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే మీరు వైసీపీ కార్యకర్తలా టీడీపీ కార్యకర్తలా అని అడిగారు. ఒకవేళ మీరు వైసీపీ కార్యకర్తలు అయితే మీ లోకల్ ఎమ్మెల్యేతో మీరు వైసీపీ కార్యకర్తనని ఒక లెటర్ తీసుకొని రండి, అప్పుడు మీ సమస్యకు మేము పరిష్కరిస్తాము అని చెప్పారు. అంటే ఆ రోజు మేము ఏ పార్టీలో లేమండి. మాకు అప్పట్లో రాజకీయము మాకు అనవసరము, మేము రాజకీయంలో లేము. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మీరు వైసీపీ పార్టీలో ఉంటేనే మీకు మేము ఆన్లైన్లో కానీ మీ సమస్యకు సాల్వ్ కానీ చేస్తానని అప్పటి డిప్యూటీ తహసీల్దార్ రమాదేవి గారు, శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. అయితే రమాదేవి డిప్యూటీ తహసీల్దారు డాక్టర్ మధుసూదన్ గారితో చేతులు కలిపి 50 లక్షల రూపాయలు లంచం తీసుకొని వాళ్ళకు ఎలాంటి డాక్యుమెంట్ లేదు, వితౌట్ డాక్యుమెంట్ ఏమీ లేకుండా కానీ పొజిషన్లో ROR కేసు నడుస్తున్నప్పుడు పొజిషన్లో ఉన్నట్టు ఒక డాక్యుమెంట్ ఇచ్చారండి. ఒక ఎండార్స్మెంట్ కాపీ ఇచ్చాడు. ఆ కాపీని తీసుకొని రైటర్ సుమన్ అని ఒక అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయి ఆ కాపీ రమాదేవి గారు ఇచ్చారు. నేను రాశాను ఆ డాక్యుమెంటు. మా సబ్ రిజిస్టర్ సునంద గారు రిజిస్టర్ నేను చేస్తాను, నువ్వు రాయి అని చెప్తే నేను రాశాను అక్క. నాకు ఎలాంటి తెలియదు. నేను అప్పటికీ అన్నాను ఇది చేయడానికి కుదరదు, ఓన్లీ పొజిషన్ లెటర్ పెట్టుకొని డాక్యుమెంట్ చేయడానికి కుదరదు అన్నగాని మేము చూసుకుంటామని చెప్పి రమాదేవి గారు అన్నారని చెప్పేసి ఆ అబ్బాయి రికార్డు కూడా నా దగ్గర ఉంది. మీకు మీడియా ద్వారా నేను మీకు చూపిస్తాను. సో అలాంటి డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఎలాంటి డాక్యుమెంట్ లేకపోయినా 2002లో ఆ డాక్యుమెంట్ సవరణ డాక్యుమెంట్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అయితేనేమి ఎంఆర్ఓ ఆఫీస్లో అయితేనేమి వీళ్ళ అరాచకాలు మామూలుగా లేవు. ఒక ఆడపిల్లనని కూడా అనుకోకుండా నా పైన కేసులు పెట్టారు. ఆ రోజు ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి నేను ఎస్పీ గారికి చెప్పాను, కలెక్టర్ గారికి చెప్పాను, జేసీ గారికి చెప్పాను, లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్పాను. ఎవరికి చెప్పినా నా సమస్యను పట్టించుకోలేదు. అయితే ఎమ్మెల్యే రవి గారు డాక్టర్ మధుసూదన్ రావుకి ఏం చేశారంటే ఎస్పీ ఆఫీస్, అప్పుడు రఘువీరారెడ్డి ఎస్పీ గారు ఉన్నారు, ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళడం, గంటలు కొద్ది వాళ్ళు మాట్లాడుకోవడం. మేము ఏదైనా అర్జీ పెట్టుకోవాలని వెళ్తే స్పందనలో అర్జీ ఇస్తే మా కాపీలు తీసుకునే వాళ్ళు కాదు. అదే మధుసూదన్ రావు వెళ్తే మాత్రం రవి గారు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి గారు వెళ్ళి గంటల కొద్దీ రఘువీరారెడ్డిని లోపల కూర్చోపెట్టుకొని మేనేజ్ చేసుకోవడము, మా పైన కేసులు పెట్టడం, ఇన్స్పెక్టర్తో తాలూకా పోలీస్ స్టేషన్లో ట్రెస్పాస్ కేసులు పెట్టడం, చాలా ఇబ్బందికరంగా నన్ను ఇది చేశారు. కానీ ఇప్పుడు నేనేమడుతున్నా అంటే అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ల్యాండ్? అతనే కాదండి, తోట వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. దామోదర్ అనే దామోదరు, తోట పార్థసారథి అని వీళ్ళు కూడా ఉన్నారు 55 సర్వే నెంబర్లో. అసలు వీళ్ళందరికీ ల్యాండ్స్ ఎక్కడొచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? మా అబ్బాలకు 1956లో డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ ప్రకారం మా అబ్బాయిల వాళ్ళు ఏమైనా అమ్మారా? అమ్మినట్టు చూపించండి అని అడుగుతున్నా. ఎక్కడి నుంచి అమ్మలేదు. సరే మీకు ఎలా వచ్చింది అంటే సుబ్బారావు దగ్గర నుంచి వచ్చింది అంటారు. మరి ఆ సుబ్బారావుకి ఎట్లా వచ్చింది అంటే గూటం వెంకటేశ్వర్ల దగ్గర వచ్చిందంటారు. ఆ వెంకటేశ్వర్లకి ఎట్లా వచ్చిందంటే లింకు ఉండదు. ఇలా ఎన్నో డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకున్నారండి. మొన్న నేను తిరుగుతున్నప్పుడే డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారండి. కావాలంటే మీకు ఆ డాక్యుమెంట్ కూడా చూపిస్తాను. మీరు కూడా ఆ మీడియా ద్వారా ఆ డాక్యుమెంట్ చెల్లుతుందో చెల్లదో ఇలా చేసుకుంటే, ఇప్పుడు నా పేరు మీద నేనే డాక్యుమెంట్ చేస్తే చెల్లుతుందా అండి? నాకు ఎవరైనా చేయిస్తేనే కదా నాకు ఆ డాక్యుమెంట్ చెల్లేది. కానీ వాళ్ళే చేసుకున్నారు. ఇలా జరుగుతుంటే ఒకరోజు రవికుమార్ అని ఎంఆర్ఓ గారు ఉన్నారు. అతను ROR కేసు నడిపారండి. ROR కేసు నడిపితే అతను ఏమిచ్చారంటే ఆర్డర్ కాపీలో వీళ్ళు గతంలో ఎవరికి అమ్మలేదు, వీళ్ళ అనుభవం కింద పాస్బుక్లు పుట్టించుకున్నారు అని చెప్పారు. అని చెప్పడం వల్ల అతన్ని ఏం చేశారు, ఈ కేసు తేలాలంటే ముందు సర్వే పెట్టాలి అని చెప్పి రవికుమార్, అప్పటి ఎంఆర్ఓ రవికుమార్ సర్వే పెట్టించారు. సర్వే పెట్టిస్తే డాక్టర్ మధుసూదన్ గారు 1 ఎకరా 50 సెంట్లు ఎక్కువ ఉన్నాడు పొజిషన్లో.
ఈ 1 ఎకరా 50 సెంట్లకు నీ దగ్గర డాక్యుమెంట్ చూపియండి అని నేను ఫైట్ చేస్తున్నా. సరే నీది అంటున్నారు, 1 ఎకరా 50 సెంట్లకు డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ డాక్యుమెంట్ లేదు. సవర్ణ డాక్యుమెంట్ అని ఈ శ్రీనివాసులరావు అంటే ఈ ఎంఆర్ఓ మాకు ఎక్కడైతే ఫేవర్గా మేము అమ్మలేదు, ఫేవర్ అని కాదు న్యాయం చేశారు, అక్కడ రికార్డులు పరిశీలించి మాకు న్యాయం చేశారు, మేము ఎక్కడ అమ్మలేదు అనేసి. సో ఆ విధంగా మాకు చేయడం వలన అతన్ని రాత్రికి రాత్రి ట్రాన్స్ఫర్ చేసేసినారు ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని. అప్పుడు మౌర్య జేసీ మేడం గారు ఉన్నారు, ప్రశాంతి మేడం గారు జయకుమార్ ఎంఆర్ఓ గారిని సర్వే చేపించొద్దని చెప్పారు. కానీ బలవంతంగా సర్వే చేపిస్తే నేను చెప్పినా కూడా మీరు వినకుండా సర్వే చేస్తారా అని చెప్పి ఎంఆర్ఓ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు. సరే మాకు న్యాయం చేసే ప్రతి వాళ్ళను అంటే బాధితులమండి, ఆడపిల్లలు. మేము ఎన్నిసార్లు తిరుగుతామండి ఎంఆర్ఓ చుట్టూ, వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ. గత ప్రభుత్వంలో ఎంతమంది ఇబ్బంది పడినామంటే మేము అంతమంది బాధితులు. ఇలాంటి బాధితులు నా వల్ల నేనే కాదు చాలామంది ఉన్నారు. భూ కబ్జాలకు డాక్టర్ మధుసూదను ప్రజలకు సేవ చేస్తున్నాను ముసుగులో ఇలాంటి కబ్జాలు చేసుకుంటూ ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెడుతూ మేము ఇది సేవ చేస్తున్నా, నాకు వైద్య హాస్పిటల్ ఉంది, నేను సేవ చేస్తున్నా, అది ఇది అని చెప్తున్నాడు. ఆయన ఏ సేవ చేయలేదండి. ప్రజల కబ్జాలు చేస్తూ ప్రజల భూములు లాక్కుంటూ ఆ ముసుగులో ఉంటూ ఈ విధంగా మమ్మల్ని కబ్జాలు చేసుకుంటూ మళ్ళీ మేము కబ్జా చేస్తున్నామని మా పైన కేసులు పెడుతూ మా పైన అబద్ధాలు క్రియేట్ చేస్తూ నా పైన రౌడీ షీటర్ పెడతామని చెప్పడం, నన్ను బెదిరించడం, నన్ను చంపుతామనడం ఇలాంటివి చాలా చేస్తున్నారు. కానీ నేను మీడియా ద్వారా తెలియజేయడం ఏమంటే అసలు ఈ ల్యాండ్ ఎవరిది, అసలు ఈ అమ్మాయి ఎందుకు ఫైట్ చేస్తుంది, ఎంత లేందో వస్తుందా అని మీరు కూడా గ్రహించండి. ప్రతి రికార్డు నా దగ్గర ఉంది. 1956 నుంచి రికార్డు ఉంది. ఆ 56 నుంచి మాకు ఎలా వచ్చిందో కూడా నా దగ్గర రికార్డు ఉంది. మరి వాళ్ళకి ఎలా వచ్చిందో ఆ రికార్డు చూపించాలి కదండి, చూపించరు. సైట్ దగ్గరకు పోతే పోలీసు వాళ్ళు వస్తారు. అసలు సైట్ దగ్గరికి లీగల్గా ఎందుకు రావాలండి పోలీసు వాళ్ళు, నాకు అర్థం కాదు. అది లీగల్ సబ్జెక్ట్ కదా, అదేమన్నా క్రిమినల్ సబ్జెక్టా? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అక్కడ? మేము పోయినామంటే వస్తారు, మాకు అడ్డుపడతారు. ఒక ఆడపిల్ల కంప్లైంట్ ఇస్తారు, అతను కంప్లైంట్ ఇస్తే పోతారు. ఇప్పుడు నేను తెలియజేయడం ఏంటంటే నా ల్యాండ్కి నాకు న్యాయం జరగాలి. నాకు వైసీపీ ప్రభుత్వంలో జరగలేదు, కానీ నాకు టీడీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కంపల్సరీ న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది. ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, కేంద్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ సార్ గారు, మా ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు, మన మినిస్టర్ న్యాయశాఖ మంత్రి మినిస్టర్ ఎండి ఫరూక్ గారు ఈ సమస్యకు నాకు న్యాయం చేస్తారు. ఒక ఆడపిల్ల సమస్య అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నా సమస్యకు దీనికి సాల్వ్ చేసి ఇది ఎంత మటుకు రికార్డు ఏ పరంగా ఉందో పరిశీలించాలి. ఈ విధంగా నేను ఎన్నో ఇబ్బందులు పడినాను. తాలూకా స్టేషన్లో నా పేరు కేసు పెట్టినారు. ఆమె ఎంఆర్ఓ తహసీల్దార్ ఎంఆర్ఓ రమాదేవి ఇప్పటికి కూడా ఆమె మహానంది మండలం వెళ్ళింది. ఆ మహానంది మండలం వెళ్ళినా కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి సహకరిస్తుంది, లోపల మాట్లాడుతూ ఉంది. ఇట్లా ఎంతమందివి కబ్జాలు చేస్తారు, ఎంతమంది డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటారు. ఒక ఆడపిల్ల అనే ఆలోచన లేకుండా కబ్జాలు చేస్తూనే ఉన్నారు, రికార్డులు చేసుకుంటూనే ఉన్నారు, ఆన్లైన్ లెక్కించుకుంటూనే ఉన్నారు. మా బాధలేమో మాకు తీరట్లేదు. ఇప్పటి చూడండి, ఇన్ని రికార్డు ఉంది, ఇంత రికార్డు. ఇప్పుడు మాకు ఎలాంటి హక్కు లేకపోతే మాకు ఇన్ని రికార్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? మళ్ళీ వాళ్ళని చూపించాలి కదండి వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందో. ఒక్క రికార్డ్ లేదు వాళ్ళ దగ్గర. మొన్న 22లో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటారు. నేను ఫైట్ చేస్తున్నప్పుడు 22లో ఏమన్నా అంటే డబ్బుతో కొంటాను, ఏ పార్టీ వచ్చినా నేను ఆ పార్టీ వాళ్ళకు ఫండ్స్ పంపిస్తాను, డబ్బులు ఇచ్చి నేను మేనేజ్ చేసుకుంటాను, నీకు డబ్బులు ఉంది నువ్వు ఇచ్చుకుంటావు. మాలాంటి వాళ్ళం మేము ఏమి ఇచ్చుకుంటామండి? అంటే మేము ల్యాండ్లు వదులుకోవాల్సిందేనా? ఇంకా మేము తప్పించుకొని పోవాల్సిందేనా? వీళ్ళ ఆగడాలకు మేము ఇది కావాలా? వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు చేసిందే ఇది. కానీ టీడీపీ ప్రభుత్వంలో మన ఫరూక్ సార్ గారు కానీ, మన ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే మా భూమా అఖిలప్రియ కానీ, మాకు నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ సార్ కానీ, పవన్ కళ్యాణ్ సార్ కానీ వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి ఒక ఆడపిల్ల సమస్య ఏంటి, ఎందుకు ఆ పాపను ఇట్లా చేస్తున్నారని చెప్పి మీ మీడియా ముఖం ద్వారా వాళ్ళకందరికీ తెలియజేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఈరోజు అదే శ్రీనివాస్ సార్ గారు అంటారు, ఒక 1 సైడ్ రికార్డ్ చేసి నీకు ఏమీ లేదు, ఉండేది డాక్టర్ మధుసూదన్కి అంటారు. సరే, ఉండేది డాక్టర్ మధుసూదన్కి అన్నప్పుడు నాకు చూపించాలి కదండి, ఎలా వచ్చింది చూపించండి సార్.
ఏమొచ్చిందో చూపించండి సార్ అంటే ఒక వైట్ పేపర్ తీసుకుంటాడు, ఒక పెన్ తీసుకుంటాడు, ఈ విధంగా వచ్చింది అంటాడు. సార్ ఈ విధంగా వచ్చిందని మీరు చెప్తున్నారు, బాగుంది, ఆ విధంగా వచ్చినది డాక్యుమెంట్ చూపించండి అంటే డాక్యుమెంట్ చూపించాడు. రాత్రిలో నన్ను 11 గంటల వరకు ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చోబెట్టారండి. రాత్రి 11 వరకు ఆ రికార్డు చూస్తాం, ఈ రికార్డు చూస్తామని. నేను హైదరాబాద్లో ఉండేదని నన్ను పిలిపించి, ఆయన ప్రభాకర్ సిఐ అండి, ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి డాక్టర్ మధుసూదన్ని పిలిపించి అప్పటి శ్రీనివాస్ ఎంఆర్ఓ డోర్లు వేసి, ఆ వీడియో కూడా నా దగ్గర ఉందండి. ఇప్పుడు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను కొద్దిసేపు ఉంటే. ఆ వీడియోలు ఉన్నాయి. ఆ సుమన్ అనే అబ్బాయి రైటర్కి నువ్వు డాక్యుమెంట్ చెయ్యి, మేము చూసుకుంటామని చెప్పింటే నేను చేసినాను అని చెప్పి ఆ అబ్బాయి కూడా మాట్లాడినాడు. ఇట్లా మీరు చూసుకుంటామని చెప్పి డాక్యుమెంట్ చేస్తే మా పరిస్థితులు ఏంటండి? ఈరోజు కోర్టులు విలువ వచ్చిందని ఆ అమ్మాయి వచ్చింది కబ్జా చేసి, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఏంటంటే నా ల్యాండ్ నాకు ఎప్పటికైనా వస్తుంది. ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా అది నా ల్యాండే. ఈరోజు నేను సైట్లోకి పోయినా కూడా అది నా ల్యాండే. కానీ నేను ఎందుకు వచ్చినా అంటే అమ్మాయి కబ్జా చేస్తుంది, ఆ అమ్మాయిది కాదు ఈ ఆస్తి అని చెప్తున్నారు. ఈ ఆస్తి నాది అని చెప్పి మీడియా ప్రకారంతో నేను తెలియజేయాలని చెప్పి మీకు చెప్తున్నానండి. అసలు ఎంతమందిని ఎన్ని ఇబ్బందులు పెట్టారండి. 50 లక్షల లంచం తీసుకుందండి ఆమె, తీసుకోలేదు అని మాట్లాడుతుంది. ఆ ప్రూఫ్ కూడా నాకు అక్కడ ఉన్న లోకల్ విఆర్ఓలు నాకు చెప్పిందే అండి. లోకల్ విఆర్ఓలు ఇలా జరుగుతుంది మేడం అని చెప్పి నా దగ్గర విత్ ప్రూఫ్తో సహా ఉండి నంది ప్యారడేలో 1.5 కోటి పెట్టి ఇల్లు కొంటుందండి ఆమె. ఇదే సమస్యతోనే మళ్ళీ ఆమె మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నంద్యాలకి రావాలని చెప్పి శత ప్రయత్నాలు చేసింది దీని గురించి. ఇప్పుడు నా అక్కడికి పోయిన తర్వాత కూడా మహానందిలో ఇదే చేస్తుందండి. ఆమె ఎన్ని చేస్తుందో అదే శ్రీనివాస్ గారి పైన, అప్పటి శ్రీనివాస్ గారి పైన, రమాదేవి డిప్యూటీ తహసీల్దార్ పైన, రిజిస్టర్ ఆఫీసు సుధామణి గారి పైన, వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు ఎన్ని అక్రమంగా వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసినారు, ఎన్ని అక్రమంగా ఆన్లైన్ చేసినారు, వాళ్ళ హిస్టరీ బయటికి తీస్తే, వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తే నా లాంటి బాధితులు చాలామంది ఆనందపడతారండి. చాలామంది కూడా బయటపడతారు. అంత కుమ్మక్కయ్యి ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళ సొంత ఇంటిలాగా వాడుకున్నారండి. అలా నంద్యాల ఎంఆర్ఓ ఆఫీసు వైసీపీ ప్రభుత్వంలో అది వాళ్ళ ఇల్లులాగా వాడుకున్నారు. ఒక ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్ లాగా వాడుకోలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటికి రావాలంటే ఎమ్మెల్యేకి చెప్పి రావాలా, ఎమ్మెల్యే పిఏని అడిగి రావాలా అన్నట్టు వాళ్ళ ఆ ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి గవర్నమెంట్ ఆఫీస్ అండి, అది ప్రభుత్వం ప్రజల ఆఫీస్. అది ఆ ప్రజల ఆఫీస్ పోవాలంటే నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్వే, వైసీపీ క్యాండిడేట్వా, టీడీపీ క్యాండిడేట్వా అని అడిగి రావాలండి. అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది ఆ నంద్యాల ఎంఆర్ఓ ఆఫీస్ అప్పట్లో. కానీ ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుందండి టీడీపీ ప్రభుత్వం వచ్చి కూడా. ఈ టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఫరూక్ గారు ఇక్కడ న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఫరూక్ గారు చేసే కానీ, ఇక్కడ ఎస్పీ గారు కానీ, ఇక్కడ ఉండే కలెక్టర్ సార్ గారు కానీ వీళ్ళందరూ చాలా న్యాయంగా చేస్తున్నారండి. నేను అప్పట్లో ఎట్లా తిరిగామో ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వెళ్ళి నేను నా వాదన చెప్పుకుంటుంటే వింటున్నారు. కానీ అప్పుడు గంటలు మమ్మల్ని వెయిట్ చేయించేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటివి లేవు. పోతానే మా సమస్యను తెలుసుకుంటున్నారు, ఏంటి సమస్య అని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వంలో మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు ఫరూక్ సార్ గారు అండ్ మా ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మాకు న్యాయం చేస్తారని ఈ మీడియా ప్రకారంలో మేము తెలియజేస్తున్నామండి. ఎవరో వాళ్ళ బాబా బామర్దులంట, బుగ్గరపు నాగరాజు అని ఏదో అంటారంట. అతను కూడా నంద్యాలలో ఎన్ని అరాచకాలంటే అన్ని అరాచకాలు చేసినారండి. ఒకసారి మీకు కూడా మీడియా వాళ్ళకి తెలిసి ఉంటుంది. మీరు ఒకసారి, ఎందుకంటే వాళ్ళు చేసే అరాచకాలు, కబ్జాలు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్స్, బెదిరియడాలు, ఏమన్నా అంటే మిమ్మల్ని చంపుతాం, మనుషులను పెడతాం. ఆడే శ్మశానం ఉందండి మా ల్యాండ్ పక్కన. వాళ్ళు అంటారు ఈ ల్యాండ్ వదిలిపెట్టి పోకుంటే అదే శ్మశానంలో పూడుస్తారంట. నన్ను పూడుస్తారండి, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా పోతారనేది వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. ఇట్లా ఎంతమందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ ల్యాండ్ నాది. నా ల్యాండ్లోకి నేను ఇప్పుడు ఎప్పటికీ నాదే అది. నేను ల్యాండ్లో కూడా ఉంటున్నాను, ల్యాండ్లో కూడా ఫినిషింగ్ కూడా వేసుకున్నాను, పొజిషన్ కూడా నేనే తీసుకున్నాను. కానీ వాళ్లకు ఎలాంటి హక్కు లేదు. ఈరోజు కూడా నేనే ఉంటున్నాను. కానీ ఎందుకు పెట్టాల్సింది వచ్చింది అంటే నేను కబ్జా చేస్తున్నాను అనే మాట నన్ను అంటున్నారు కాబట్టి మీడియా ప్రకారం కూడా నేను కబ్జా చేయట్లేదు. నేను రైట్గా, న్యాయంగా, నా డాక్యుమెంట్స్ పరంగా నేను మీ ముందుకు వచ్చి ఇది నా సమస్య, నేను ఎవరిది కబ్జాలు చేసుకొని తీసుకునే వాళ్ళం కాదు, మేము కష్టపడి మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి ఇది కాబట్టి మా ల్యాండ్లో మేము ఉంటున్నాము అనేసి మీ మీడియా ప్రకారంగా నేను చెప్తున్నానండి.
ఇది కబ్జా చేసిన ల్యాండ్లు కాదు, ఇంకొకటి కాదు. కబ్జాలు చేసి డాక్టర్ అనే ముసుగులో, సేవ అనే ముసుగులో ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి పోతాడు, ఆ పార్టీలో ఉంటే ఈ పార్టీలోకి వస్తారు. ఏంటి ఏమని ఎవరన్నా అడిగితే మేము పార్టీ కోసం ఫండ్లు ఇస్తున్నాము, ఖచ్చితంగా మాకు చేసి తీరాల్సిందే, మేము ఏ అరాచకాలు చేసినా భరిస్తారనే కింద వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళను మన న్యాయశాఖ మంత్రి ఫరూక్ సార్ గారు ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా మీరు శిక్షించాలి, వాళ్ళు చేసిన అన్యాయాలను అరికట్టాలని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను సార్. వాళ్ళు ఎన్ని అరాచకాలు చేశారంటే నంద్యాల నియోజకవర్గంలో అన్ని అరాచకాలు చేసినారు. సర్వే చేస్తూ ఉంటే ఇదే శిల్పా రవిచంద్ర కిషోరు సర్వే ఆపండి అని చెప్పి వాళ్ళ మనుషులను కూడా పంపించారండి. మరి నా స్థలంలోకి ఆ శిల్పా రవిచంద్ర కిషోరు ఆపడానికి ఎవరండి? అసలు ఆయన స్థలం అది. ఆయన అంటే ఎమ్మెల్యేగా ఉంటే నా స్థలంలో సర్వే చేయకుండా ఆపేస్తారా అండి? అది మా పూర్వీకుల ఆస్తి అండి. ఇప్పుడు మీకు ఉంది స్థలము, మీకు ఉంది కదా, మేము వెళ్ళి మీ స్థలంలో అది మాది అని మేము సవరణ చేసుకొని ఒక డాక్యుమెంట్ మేము క్రియేట్ చేసుకొని ఉంటే మీరు ఊరుకుంటారా? అంటే మీకు అంగబలము డబ్బు బలం ఉందని చెప్పే కదా మీరు మాట్లాడుతున్నారు మమ్మల్ని. మాకు ఎలాంటి ఇది లేదని కబ్జాలు చేసుకోవడము మీకు చేతన అవుతుందండి. న్యాయంగా పోరాడడానికి ఇప్పుడు నేను ఒక ఆడపిల్లనైనా కూడా ముందుకు వచ్చాను అంటే ఏంటంటే అది మా ఆస్తి, మా పూర్వీకుల ఆస్తి, మాకు ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెప్తాను. మరి మీకు ఎక్కడి నుంచి వచ్చిందో మీరు చెప్తారా అండి? దొంగగా అండి ఎన్ని డాక్యుమెంట్ కావాలంటే ఇష్ట ప్రకారంగా నంద్యాలలో వాళ్ళకు కావాల్సినటువంటి దొంగగానే నా సర్వే చెప్పకుండా ఆపించేశారండి ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో. నేను ల్యాండ్లో పోయి అల్లరి చేస్తే ఆ రోజు సర్వే చేపిస్తారు. రాంభూపాల్ రెడ్డి గారితో ఫోన్ చేపిస్తారు. ఏమన్నా అంటే రాంభూపాల్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డితో ఫోన్ చేపిస్తారు. ఎంతమందితో ఫోన్ చేపిస్తారండి? ఆ రోజు 100 ఏళ్ళది కదా ఇప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు మీకు ఎట్లా వస్తుందా? 100 ఏళ్ళది అయితే ఏమండి, 200 సంవత్సరాలు అయితే ఏమి డాక్యుమెంట్ ఉన్నాయి కదా, రిజిస్టర్ ఆఫీస్లో లేవా? 1909 నుంచి ఈసీ తీసినాము, ఉంటేనే కదా ఈసీ ఇచ్చేది, ఉంటేనే కదా రికార్డు చూసేది, ఉంటేనే కదా ROR కేసు నడిచేది. ఏది ఫైల్స్ రికార్డ్స్ MRO ఆఫీస్లో లేకపోతే ఎందుకు చూస్తారండి? ఈరోజు సర్వే చేసి మొత్తం రికార్డ్ చేస్తున్నారు, హద్దులు ఇవన్నీ చూస్తున్నారంటే MRO ఆఫీస్లో కొన్ని సంవత్సరాలు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటాయి, MRO ఆఫీస్లో ఉంటాయి. అవి చూసే కదా మాకు న్యాయం ఏంది అన్యాయం ఏందని చెప్పేది. ఈరోజు కోర్టుకు పోయినా కానీ కోర్టులో నుంచి మీరు ఇక్కడి నుంచి MRO నుంచి సబ్ రిజిస్టర్ నుంచి రికార్డు తెస్తేనే కదా కోర్టులో న్యాయం అంటే జరిగేది. మరి మీ దగ్గర రికార్డులన్నీ పెట్టుకొని చూసి ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అని చెప్పకుండా డబ్బు ఎవడిస్తే వాడికి న్యాయం అని చెప్తారా అండి? అంటే మేము డబ్బు ఇవ్వలేకనా, మేము చేసుకోలేకనా? సరే మేము డబ్బు లేని వాళ్ళం కావచ్చు, మేము చేసుకోలేకపోవచ్చు, కానీ ఎన్ని రోజులు సాగుతుంది మీది? ఆ రోజు మీది సాగింది అని చెప్పి మీరు అంటున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను మీది ఏమి సాగలేదు కూడా. ఖచ్చితంగా ఈరోజు ఆ ల్యాండ్ నాది, నేను ఖచ్చితంగా నేను పోరాడుతూనే ఉన్నాను. 55 సర్వే నెంబరు 110 సర్వే నెంబరే కాదండి, 1956 డాక్యుమెంట్ చూస్తే దాంట్లో నాకు నంద్యాలలో 10 సర్వే నెంబర్లు ఉన్నాయి. 10 సర్వే నెంబర్లో మేము ఎక్కడే కానీ అమ్మలేదు. గతంలో మా పూర్వీకులు ఎవ్వరు అమ్మలేదు, మేము అమ్మలేదు. అమ్మనప్పుడు వాళ్ళకి ఎలా వచ్చిందో వాళ్ళు చూపించాలా. చూడండి ఇన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి, 110, 55, 424, 204, 167, 145 ఇన్ని సర్వే నెంబర్లు నాకు రైతు నగరం నంద్యాల నియోజకవర్గంలో ఉన్నప్పుడు, ఇన్ని సర్వే నెంబర్ల దగ్గర మాకు డాక్యుమెంట్ ఉన్నప్పుడు, ఈ డాక్యుమెంట్ కూడా చెప్తా చూడండి ఎవరి పేరు మీద ఉందో. కత్తి శరభారెడ్డి కుమారుడు పెద్ద వీరారెడ్డి చిన్న వీరారెడ్డి అని ఉందండి. పెద్ద వీరారెడ్డి చిన్న వీరారెడ్డి అంటే మా అబ్బగారండి, మా నాన్నగారు. పెద్ద వీరారెడ్డికి పిల్లలు లేరు, చిన్న వీరారెడ్డికి ఉన్నారు. సరే ఈ డాక్యుమెంట్ మాకు అప్పటి నుంచి పుట్టిన తర్వాత వీళ్ళు ఎవరికన్నా అమ్మి ఉంటే ఈసీలో కనిపిస్తుంది కదండి, మేము అమ్మినామా లేదా అని. అక్కడ మేము ఎవరికి అమ్మనప్పుడు మీకు ఎలా చెందుతుంది? ROR కేసులో కూడా రవికుమార్, అప్పటి రవికుమార్ వీళ్ళు ఎవరికి అమ్మలేదు అని ఇచ్చినారు. అమ్మలేదు అన్నప్పుడు మీకు ఎలా పాస్బుక్లు వస్తాయండి? మీకు ఎలా రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్లు అవుతాయి? అంటే మీరు అనుభవం అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్లు లింక్ డాక్యుమెంట్లు పెట్టుకోకుండా రిజిస్టర్లు చేసుకుంటూ పోతా ఉంటే అది మీదే చెందుతుందా? అనుభవం ఉంటే చాలా అండి. మేము అమ్మబట్టగా ఇప్పుడు గుత్తకి ఇస్తామండి, గుత్తకి ఇచ్చి వేసుకోకండి అని చెప్తాము, అయితే అతను అనుభవం కిందనే పోతారా? అది కాదు కదా, మేము అమ్ముతేనే కదా మీకు వచ్చేది. సో సేమ్ ఇప్పుడు ప్రాసెస్ కూడా అదే అండి. మేమైతే ఎవ్వరికీ అమ్మలేదు. మేము ఇప్పుడైతే నీకు ఎన్ని సర్వే నెంబర్లు చెప్పామో ఆ సర్వే నెంబర్లు అన్నీ మాకు ఈ నంద్యాలలో రైతు నగరంలో ఉన్నాయి.
ఇవి మా పూర్వీకులు, మేము ఎవరికి అమ్మలేదు. నాకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వంలో నాకు న్యాయం జరుగుతుంది. కంపల్సరీ నాకు ఫరూక్ సార్ గారు కానీ, మా ఎమ్మెల్యే అఖిలప్రియ గారు కానీ మాకు ఆడపిల్లగా నాకు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు సార్ గారి దగ్గర కూడా ఎన్నో అర్జీలు పోతున్నాయి ల్యాండ్ కబ్జాల మీద, ఎంతోమంది బాధితులు పోతున్నారు. చంద్రబాబు నాయుడు సార్ గారు అయితేనేమి, లోకేష్ సార్ గారు అయితేనేమి, వీళ్ళందరూ ప్రజలు పెట్టే ప్రతి అర్జీకి, సమస్యకు, కబ్జాలు చేసి ప్రతి సమస్యకు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. కాబట్టి నా సమస్యను కూడా సార్ గారు సాల్వ్ చేస్తారు, సీఎం సార్ గారు నాకు సాల్వ్ చేస్తారు. ఇక్కడ ఉండే న్యాయశాఖ మంత్రి ఫరూక్ సార్ గారు నాకు న్యాయం చేస్తారు. మా ఆలగడ్డ ఎమ్మెల్యే గారు నాకు ఒక ఆడపిల్లగా నాకు సాయం చేస్తారు అనే నమ్మకంతోనే ఈరోజు నేను మీ ముందుకు రావాల్సింది వచ్చిందండి. మీ ద్వారా కూడా నేను తెలియజేయడం ఏంటంటే, ప్రతిదీ ఒక ఆడపిల్ల ముందుకు వచ్చింది అంటే ఆ అమ్మాయి కబ్జా చేయదండి, ఆ అమ్మాయి కబ్జాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక ఆడపిల్ల కబ్జా చేసేంత స్థాయి కూడా కాదండి. వాళ్ళ ప్రభుత్వంని అడ్డం పెట్టుకొని వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేసినారో నేను చెప్తానండి. ఒక వీడియో ఉందండి, ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఆ వీడియోలో షేర్ చేయండి.